హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో జస్ట్ 36 అండి, వేస్ట్ వచ్చేసరికి 29. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈజీగా చెప్తాను, ఓకేనా. 1 మీటర్ క్లాత్ లేదా 90 పాయింట్స్ క్లాత్ తీసుకోండి, తడిపి ఫ్లోర్ మీద ఆరబెట్టండి, ఓకే. ఎందుకంటే మీటర్ తీసుకోమంటున్నా సరిగ్గా తడపడం రాకపోయినా ఒక 10 పాయింట్లు అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుందండి, ఓకేనా. ఒక లైన్ డ్రా చేయండి, అడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా తీసేసేయండి, ఓకేనా. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి, ఓకే. ఈ విధంగా వేసుకోండి. ఒకసారి చెక్ చేయండి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. 4 లేయర్స్ ఉన్నాయా లేదా అని. ఒక్కోసారి ఏంటంటే లోపలికి ఉండిపోద్ది. ఎప్పుడు ఉంటుంది అంటే మనం సరిగ్గా ఆరబెట్టడం రానప్పుడు లోపలికి ఉండిపోద్ది, ఓకేనా. ఆరబెట్టడం రాకపోతే క్రాస్గా వేయడం వల్ల లోపలికి వెళ్ళిపోద్ది, ఓకే. ఇప్పుడు చూడండి, లెంత్ వచ్చేసరికి 14.5 ఇంచులు, దానికి 3/4 ఇంచు కలపండి, అంటే 15.5 మార్క్ చేయండి. షోల్డర్ జాయింట్ చేయడానికి ఒక 1/2 ఇంచు, నడుము బెల్ట్ వేయడానికి ఒక 1/4 ఇంచు, ఓకేనా. ఈ విధంగా సరిపోద్ది. కొంచెం దూరంలో మళ్ళీ 15.5 మార్క్ చేసేయండి, ఓకేనా. ఒక లైన్ డ్రా చేయండి, ఇది షోల్డర్ లైన్, ఓకే. షోల్డర్ ఎలా తెలుసుకోవాలంటే ఎక్కడైతే లెంత్ ఎండ్ అవుతుందో ఆ లైన్ షోల్డర్ లైన్, ఓకే. చూడండి, చెస్ట్ వచ్చేసరికి 36 డివైడెడ్ బై 4 అంటే 9, 9 మైనస్ 1 అంటే 8, ఆమ్ హోల్ అనేది 8, ఓకేనా. ఆమ్ హోల్ తెలిసిపోయింది మనకి, ఓకే. ఇప్పుడు అసలు షోల్డర్ ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది క్లియర్గా చెప్తాను, ఓకేనా. షోల్డర్ వచ్చేసరికి ఆమ్ హోల్ని 3 భాగాలు చేస్తే షోల్డర్ వస్తుంది, ఓకేనా. ఒక భాగం వచ్చి 2.30, 2.30, 2.5, ఓకే. 2.30, 2.30 కలిపి షోల్డర్గా పెట్టచ్చు, 2.30, 2.5 కలిపి షోల్డర్గా పెట్టచ్చు, ఓకే. నేనేం చేస్తానంటే 2.30, 2.5ని కలిపి 5.5ని షోల్డర్గా పెడుతున్నాను, ఎందుకనేది చెప్తాను, ఓకేనా. చెస్ట్ 36 కానీ షోల్డర్ వచ్చేసరికి 5.5 పెట్టవసరం లేదు. కస్టమర్ వేసుకునే దాన్ని బట్టి వాళ్ళు షోల్డర్ పట్టి ఎంత ఉంది అది కూడా మెజర్ చేసుకుని చూడాలి, ఓకేనా. షోల్డర్ పట్టి వచ్చేసరికి 2.5 ఇంచులు ఉంది, 2.5 ఇంచులు ఉంటే 5.5 ఇంచులు పెడితే సరిపోతుంది, ఓకే. ఈ విధంగా తీసుకోవచ్చు, లేదా 5.5 కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఎందుకు 2.5 ఇంచులు? 2.5 ఇంచులు అంటే 3 ఇంచులు, 2.5 ఇంచులు నెక్కకి సరిపోద్ది, ఓకేనా. ఈ విధంగా తీసుకోండి. చూడండి, 5.5 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 5.5 మార్క్ చేయండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి 1/2 ఇంచ్ కలపము, ఓకే. ఎందుకో చెప్తాను. నడుము వచ్చేసరికి 29, సన్నగానే ఉంటారు కాబట్టి ఇక్కడ కార్నర్లో వచ్చేసరికి ఎంత పెట్టాలి ఏంటనేది చెప్తాను. జస్ట్ ఒక పార్ట్ ఎంత 9, అంతేనా. 4 9 36 అంటే 9, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసేయండి. షోల్డర్ 5.5 పెట్టాం కదా, అదే 5.5 ఇక్కడ కూడా మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఇలా నేను చేసినట్టే యాస్టీస్గా చేయండి, ఈజీగా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది. సగం సగం చేస్తే ఏంటంటే రాదండి. చూడండి, నీట్గా చేయండి. ఇలా చేస్తే కరెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, నో డౌట్. చూడండి, ఈ లైన్కి టచ్ అవ్వాలి, ఈ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. స్కేల్ అలా పెట్టాలి. స్కేల్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. పెట్టాము అన్నట్టు కాకుండా పెట్టాలి ఇలా, ఓకే. ఆమ్ హోల్ వచ్చేసరికి గీత మీదే కొలిస్తే మనకి మెజర్ చేస్తే ఇటు రావాలి. వచ్చింది, వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్, ఓకేనా. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సైడ్ చంకరలో ఎక్కడ ఉగ్గులు అనేది రాదు, నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఒకవేళ ఏంటంటే షోల్డర్ కొంచెం దించేసేసిన, చంకడం దించినా కానీ ప్రాబ్లం వస్తుంది అనమాట. ప్రతిదీ గమనించాలి, ఒకసారి మీరు చెక్ చేయాలి. సైడ్ కుట్టినప్పుడు మనకి ఖర్చు మీద స్టిచ్ పడాలి, ఓకే. ఇలా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది, ఓకే. నడుము వచ్చేసరికి చూడండి, ఈ ఖర్చులు కాజా పట్టి వదిలేసి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపే చేయాలి, ఓకేనా. ఫ్రంట్ పార్ట్ వైపు చేయొద్దు, ఓకే. చూడండి, నడుము వచ్చేసరికి 29 వచ్చింది, కాజా పట్టి వదిలేసి. అంటే 1 పార్ట్ ఎంత 7.5, 4 ఏళ్ళు 28, 4 పావులు 1, 7.5. ఒకవేళ రాకపోతే టేప్తో మెజర్ చేసుకోండి, అంతేగాని కంగారు పడొద్దు. దీనికి ఏమీ మనకి టేబుల్స్ రావసరం లేదు. చూడండి, ఈ విధంగా చూసుకోవాలి. 1.5 పెట్టాం కదా, ఒకటి ఇక్కడ ఇంకో విధంగా గుర్తుపెట్టుకుంటే మీరు నడుము సైజు 29 కాబట్టి 1.5 పెట్టామని గుర్తుపెట్టుకోండి. చిన్న సైజు కింద వచ్చేది కాబట్టి అలా అయినా చూడండి, ఓకేనా. 1 ఇంచ్ డాట్స్ 7.5, 1 ఇంచ్ డాట్స్ 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, ఓకే. ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్. ముందు బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు నెక్కకి ఎంత పెట్టాలి అని డౌట్ వస్తే 2.5 ఇంచులు నెక్కకి పెట్టండి, ఓకేనా. ఈ విధంగా నెక్ పెట్టాలి, 2.5 ఇంచులు పెట్టాలి. ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత ఉంది అనేది చూడాలి, ఓకేనా. నెక్ విడ్త్కి ఒక 1/2 ఇంచ్ కలపాలి. ఎందుకు? కింద నడుము బెల్ట్ వేయడానికి ఒక 1/4 ఇంచ్, పైన హెమ్మింగ్ చేస్తే కిందకు వస్తుంది కాబట్టి ఒక 1/4 ఇంచ్. అంటే నెక్ విడ్త్ 5.5, దానికి 1/2 ఇంచ్ కలపాలి, అంటే 6 మార్క్ చేయాలి, ఓకేనా.
ఈ విధంగా 6 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 2.5 పెట్టండి. ఓకేనా? ఎందుకు ఒక 1.5 ఇంచ్ క్రాస్గా ఉంటే అందంగా ఉంటుంది. షోల్డర్ మీద పడ్డప్పుడు చాలా నీట్గా ఉంటుంది అనమాట. షోల్డర్ అనేది బ్రాడ్గా ఉంటుంది, నడుము దగ్గర సన్నగా ఉండి మనకి షోల్డర్ దగ్గర కొంచెం బ్రాడ్ వెళ్తుంది, బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఈ విధంగా షేప్ తీసేయాలి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని, ఈ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. పెట్టడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ స్కేల్ పెట్టడం. ఓకేనా? ఈ విధంగా చూడండి, చంకలో నుంచి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మెజర్ చేసినప్పుడు మనకి ఏంటి ఎక్కువ వచ్చిందా, ఎక్కువ వస్తే ఎక్కడ తగ్గించాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఒకవేళ అవసరం లేదంటే ఇలా ఉంచేయచ్చు అనమాట, మన ఇష్టం. ఓకే? ఇలా నెక్ డౌన్ వచ్చేసరికి చూడండి, చంక రౌండ్ వచ్చేసరికి ఈ విధంగా చూసుకోవాలి. ఓకే, సరిపోయింది. ఒక 1.5 ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది. అటు నుంచి చూస్తే ఒక 1.5 ఇంచ్ ఎక్కువ వస్తుంది, ఇటు నుంచి చూస్తే ఒక 1.5 ఇంచ్ ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే పైన 2.5 పెట్టాం కదా, కింద కూడా 2.5 పెట్టవచ్చు. ఓకేనా? చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఎక్కడ ఎందుకు పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవే తెలుసుకోవాలి. అవతల వాళ్ళు మాది ఎంత ఉంది కదండి, ఎంత ఉంది ఏంటంటే 1.5 ఇంచ్ కూడా డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది. ఓకేనా? ఇంతకుముందు స్కిన్ ఒకలాగా ఉంటుంది, వేసుకున్నాక బ్రాడ్ అయితే ఒకలాగా ఉంటుంది, మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అది చూసుకోవాలన్నమాట. ఏంటనేది చిన్న అడ్జస్ట్మెంట్ చేసి మీకు చూపిస్తాను, ఎందుకు పెట్టాలి అనేది క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, నెక్ వచ్చేసరికి లేదు అంటే మనం ఇలాగే కట్ చేసుకున్నా సరిపోద్ది. 2.5 ఇంచులు పెట్టాం కాబట్టి ఇలా 2.5 ఇంచులు పెట్టినా సరిపోతుంది. ఓకేనా? కస్టమర్ని బట్టి వాళ్ళు రోజు ఒకేలాగా వేసుకుంటారు, పర్లేదు అంటే మనకి తెలిసిన వాళ్ళు కొంచెం బ్రాడ్గానే వేసుకోగలరు అనుకుని మనకు తెలుసు, ముందు వాళ్ళ ఫీలింగ్స్ అర్థం అవ్వాలి. ఇచ్చిన బ్లౌజ్ బాగుంది అంటారు కానీ అలాగే కుట్టేసినా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అనమాట. అలాగే కుట్టేయకూడదు. అలా కుట్టినప్పుడు పైది చూసుకున్నప్పుడు కిందది వస్తుంది తేడా, కింద చూసినప్పుడు పైన వస్తుంది. అలా కాకుండా ఇలా అడ్జస్ట్ చేసి నీట్గా స్టిచ్ చేయాలన్నమాట, కట్ చేసుకోవాలి. ఓకేనా? కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, చూడండి, చంకలో కాట్ పెట్టేసేయండి. ఓకేనా? ఈ విధంగా చంకలో కాట్ పెట్టేసేయండి. నెక్ రౌండ్ కూడా షేప్ తీసేయండి. తీసేటప్పుడు చూడండి, చిన్నది ఏమన్నా ఎక్కువ అనిపించిందంటే గీతకు లోపల వైపు, నేను చూడండి కొంచెం గీతకు లోపల వైపు కట్ చేస్తున్నాను. అంటే గీత పక్కన అటువైపు కట్ చేసి ఒక గీత వారు ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే చిన్న లాజిక్ అండి, ప్రతిదీ కూడా లాజిక్తోని చిన్నగా వెళ్తుంది. చూసారా, ఆ లైన్ అనేది అంత బాగా కనిపిస్తుంది. ఓకే, వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయండి. సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకి ఎక్కడే పడాలని తెలుస్తుంది. ఓకేనా? ఈ విధంగా అనమాట. ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి. ఓకేనా? ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి కాట్లు పెట్టేసండి. అంటే డాట్స్ ఇక్కడ వేయాలండి. డాట్స్ ఎంత వేయాలంటే 4.5 ఇంచులు లేదా 4 ఇంచులు వేసినా సరిపోతుంది. నేను 4.5 ఇంచులు వేస్తున్నాను. చూడండి, 4.5 ఇంచులు వేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇలా అవతల వాళ్ళది ఉందా లేదా ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. బ్లౌజ్ ఇస్తే ఇలా ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసిన తర్వాత ఈ విధంగా వీల్ మార్క్ చేయండి. ఎందుకంటే ఇక్కడతో ఎండ్ అయిపోవాలి. ఇక్కడంటే మార్కింగ్ చేసాం కాబట్టి కనిపిస్తుంది, కానీ కిందకు వచ్చేసరికి కనిపించదు కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇది కార్డ్స్ పెట్టేసేయండి. ఓకే, ఇలా కార్డ్స్ పెట్టేసి ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఓకేనా? అర్థమైందా? బ్యాక్ పార్ట్ అయితే ఇదండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. ప్రతిదీ ఫార్ములాతోనే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగా చెప్తాను. ఓకేనా? ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి కానీ జాయిన్ అవ్వాలి, మనము నేర్చుకుందాం అనుకుంటే, అన్ని ఫార్ములాస్తో నేర్చుకుందాం ఈజీగా అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? చూడండి, లెంత్ అనేది ఎక్కువైపోవడం వల్ల లెంత్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ అనేది ముడతలు పడిపోతూ ఉంటుంది ఎక్కువైపోతే. అలా ఉండకుండా ఉండాలంటే అసలు హ్యాండ్ ఎంత పెట్టుకోవాలి అనేది తెలియాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5 ఇంచులు అలా ఉంది. ఓకే, నేను ఏం చేస్తున్నాను, చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. చెప్పిన దానికి 12 ఇంచులు ఉంది కాబట్టి నేను 11 ఇంచులు తీసుకుంటున్నానండి. హ్యాండ్ అనేది ముడతలుగా అయిపోయింది. ఎక్కువ ముడత వచ్చేస్తుందంటే పొడవు ఎక్కువైపోవడం వల్ల జరుగుతుంది అలాంటిది. చిన్న అడ్జస్ట్మెంట్ అనమాట. ఆ పర్సనాలిటీని బట్టి, హైట్ని బట్టి హ్యాండ్ లెంత్ అనేది మార్చుకోవచ్చు. 9.5 10 అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువైపోతే ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? చూడండి, డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయండి. ఒక లైన్స్ డ్రా చేయండి, ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా, ఎల్ షేప్ స్కేల్ ఉంటే ఈ స్కేల్ వాడండి, చాలా ఈజీగా ఉంటుంది. క్రాస్ అనేది ఎక్కడ రాదనమాట, చాలా నీట్గా అనిపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా చూడండి, ఒక లైన్ డ్రా చేసాం కదా. లెంత్ అనేది హ్యాండ్ లెంత్ అనేది 10 ఇంచులు, దానికి 3.5 ఇంచు కలపండి. అంటే 11 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా?
12 ఇంచులు పెడితే పావు తక్కువ 13 ఇంచులు వస్తుంది. అందుకే చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. 11 అసలు 11 అనుకోండి, ఒక 3/4 ఇంచు కలుపుతున్నాను. అసలు 10 అనుకోండి, ఒక 3/4 ఇంచు కలపండి. అలాగనమాట మీకు ఎలా కావాలో అలా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 మార్క్ చేయండి. ఎందుకు 3.5 అంటే చెస్ట్లో 10వ భాగం, చెస్ట్ 36 కాబట్టి 10వ భాగం అంటే 3.6, 3.6 అంటే 3.5 ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒక్కోటి అండి సిచ్యువేషన్ బట్టి మార్క్ చేస్తాం. మీకు డౌట్ రావచ్చు, రాలేదా, వచ్చా పర్లేదు, రాకపోయినా పర్లేదు. ఓకేనా. నడుము సైజు 30 కంటే తక్కువ ఉంటే 3 పెట్టండి, 30 కంటే ఎక్కువ ఉంటే 3.5 పెట్టండి అంటాం కదా. ఇవన్నీ మనకు బేసిక్స్ తెలిసే వరకండి పని చేయి. ఓకేనా. చెస్ట్ని బట్టి ఉంటుంది ఆమ్ డౌన్ అనేది, చెయ్యిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చి చెయ్యి వచ్చేసరికి చెస్ట్ పార్ట్కి సైడ్ మన హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ యాడ్ అవుతుంది కాబట్టి అలా తీసుకోవాలి. ఓకేనా. మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఓకే. ఆమ్ హోల్ వచ్చేసరికి 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేయండి. 1.5 ఇంచ్కి మార్క్ చేయండి. ఓకే. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5 ఇంచెస్ మార్క్ చేయండి. 1.5 ఇంచ్ ఖర్చు మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసేయండి. చూడండి, ఈ 2 లైన్స్ డ్రా చేసేయండి. ఇక్కడ వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. ఓకేనా. 1.5 మార్క్ చేసి మనం స్కేల్ ఉంది కదా, కర్వ్ స్కేల్, ఆమ్ హోల్ స్కేల్, ఆ స్కేల్ తీసుకుని షేప్ తీసేసేయండి. దాంతో అయితే నీట్గా వస్తుంది. హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అక్కడ మనకి హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఆ 2 కరెక్ట్గా అటాచ్ అవుతాయి. లేకపోతే ఒకటి ఎక్కువ తక్కువ వస్తాయి ఈ స్కేల్ వాడకపోతే. ఎందుకంటే అక్కడ ఇదే స్కేల్ వాడడం ఒకసారి మెజర్ చేసుకుందాం. వచ్చిందా లేదా చెప్తాను. చూడండి, 1/2 ఇంచ్ వదిలేసి మెజర్ చేస్తే మనకి 8 రావాలి. వస్తే వెరీ గుడ్. ఓకేనా. ఒకసారి మీకు చూపిస్తాను వచ్చిందా లేదా అనేది చూపిస్తాను. ఓకేనా. చూడండి, ఈ విధంగా 8 వచ్చింది. వెరీ గుడ్. ఇలా అటాచ్ చేసినప్పుడు సైడ్ కాట్లు పెడతాం కదా, అవి బ్యాక్ పార్ట్ కార్డ్స్ 2 సమానంగా రావాలి. అలా వస్తే ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది. దీన్ని లాక్కూడదు. ఇన్ కేస్ సరిపోవట్లేదంటే లాక్కూడదు. లోపల లేయర్ అనేది లోపలికి ఉందా లేకపోతే బయటకు ఉందా అనేది చూసుకోవాలి. చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇలా ఈ విధంగా కట్ చేసేసి ఒక కార్డ్ పెట్టేసేయండి చంకలో. ఇది హ్యాండ్స్ కటింగ్ అండి. హ్యాండ్స్ ఎల్బో అయినా 3/4 అయినా చుడీ హ్యాండ్ అయినా ఏదైనా ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 మార్క్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఆమ్ డౌన్ మళ్ళీ అడుగుతున్నారు, ఎల్బో హ్యాండ్ అయితే మారిద్దా అని. సిచ్యువేషన్ బట్టి అండి, ఇక్కడైతే మారదు, సైజుని బట్టి మారుతుంది. అది విడిగా మాట్లాడుకుందాం. ఓకేనా. చూడండి, అన్నీ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని 1 ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ నుంచి లోతు తీసేయాలి. ఓకేనా. సగానికి ఫోల్డ్ చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్లో ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఏమవుతుందంటే చెస్ట్ పార్ట్ అనేది ఎత్తి పట్టుకుని ఉండటం వల్ల ఏమవుతుంది, గుంట కనిపిస్తుంది. అక్కడ అనేది క్లాత్ తక్కువ చేసి డాట్ వేసి అక్కడ ఈ విధంగా లోతు తీస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది తెలియాలి మనకి. ఓకేనా. చిన్నయండి, ప్రతిదీ కూడా తెలియాలి. తెలియకుండా చేస్తున్నాము అంటే కుదరదు అనమాట. అసలు ఎందుకు పెట్టాలి ఏంటి అనేది ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా. కార్డ్ పెట్టేసేయండి. అంటే తీసింది 1/2 ఇంచే కాబట్టి పెద్ద డిఫరెన్స్ తెలియదు కాబట్టి కార్డ్ పెట్టేది. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడ్ అనే అర్థం. ఓకేనా. మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు వేసుకున్నప్పుడు రాంగ్ వేయకుండా ఉంటాం. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల. ఓకేనా. రాంగ్ సైడ్ ఇంటూ మార్క్ పెట్టుకున్నాయన్నీ లోపల వైపుకి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే. చూడండి, ఈ విధంగా ఈ హ్యాండ్ అనేది కట్ చేసుకోవడం ఎలా. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత ఉండాలి అనేది మీకు చెప్తాను. చూడండి, ఫ్రంట్ లెంత్ ఎంత ఉండాలంటే చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ ఎంత 9, 36 అంటే 9 + 1.5 2.5 అంటే ఓవరాల్గా 13 ఉంటే చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా. ఫ్రంట్ లెంత్ అనేది అంతేకాని కింద నుంచి 2 ఇంచులు కానీ ఇట్లా ఎంత తగ్గించేయాలి ఎంత అలా అనేది ఆ సెక్షన్ పెట్టుకోకండి. ఓకేనా. ప్రతిదీ కూడా లాజిక్గా అనిపించాలి, ఎందుకు పెట్టాలనేది తెలియాలి. ఓకేనా. ఒకవేళ అమ్మాయి హైట్గా ఉంది అనుకుంటే 9.5, 1.5, 2.5 పెడతాం. సిచ్యువేషన్ బట్టి మారుతాం అనమాట. 12.5 వచ్చింది. చెస్ట్ పార్ట్ ఇలా ఉంటే నొక్కేస్తుంది అనమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఎంత పెట్టాలనేది ఈజీగా చెప్తాను. ఓకేనా. ఓపెన్స్ వచ్చేసరికి మన వైపు ఉండాలి. ఓకేనా. ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్స్ వచ్చేసరికి మన వైపు వేసుకోవాలి. ఓకే. ఇలా క్రాస్గా వేయాలి. చూడండి, హ్యాండ్స్ తీసింది పైకి ఉండాలి, ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద క్రాస్గా పరవాలి. ఓకేనా. ఇలా క్రాస్గా వేయడం వల్ల ఏంటంటే యూజ్ ఏంటంటే క్రాస్ షేప్ అనేది కొంచెం మనకి అడ్జస్ట్ అవుతుంది అనమాట, స్ట్రెచబుల్ అవుతుంది క్రాస్ వేయడం వల్ల. ఇది యూజ్. ఓకేనా. 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి. ఓకేనా. ఇలా 1/4 ఇంచ్ ఉంచితే ఉక్సులు పట్టి కాజా పట్టికి సరిపోతుంది. ఇలా గీసిన తర్వాత ఒక్కసారి చెక్ చేయండి. జస్ట్ 36 కాబట్టి 1 పార్ట్ ఎంత 9, దానికి 1/4 ఇంచ్ కలపండి. అంటే 9.5 ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి.
ఓకేనా, ఎవ్వరూ లేరు, మనమే ఉన్నాం. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ తెలిసి ఉండాలి. ఎందుకు పెట్టాలి ఏంటి అనేది చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 లేదా 6.5 అయినా సరిపోద్ది. నేను 6.5 పెడుతున్నాను ఈ సైజుకి. ఓకేనా, ఈవిడికి 6.5. ఓకే, ఈ విధంగా 6.5 మార్క్ చేసేసి ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా, ఒక లైన్ డ్రా చేసి ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా మనకి, నెక్ షేప్ తీసేసేయండి. ఓకేనా, నెక్ షేప్ తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి. కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి. మనం ఇట్లా ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. తక్కువ రౌండ్ రావాలా ఎక్కువ రావాలా అనేది మనకు తెలిసి ఉండాలి. అప్పుడే ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇలా పెట్టామంటే రెండోసారి ఎలా పెడితే బాగుంటుంది అనేది తెలియాలి. మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేసేయాలి. ఓకే, చూడండి, ఈ విధంగా మార్క్ చేసి మార్కింగ్ మీదే కట్ చేయండి. చంకలో వీల్ మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మనకి. ఓకేనా, ఈ విధంగా తిప్పేసేయండి. హ్యాండ్ అనేది ఇలా పెట్టేసి ఈ విధంగా టర్న్ అవ్వండి అంతే. లేదా కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి అంతే, తిప్పేయకండి. ఓకేనా, కదిలిపోతుంది, మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అడ్జస్ట్ చేసుకోవడానికి. ఓకేనా, ప్రతిదీ కూడానండి ఒక ప్రొసీజర్ ప్రకారం చేయాలి. అప్పుడే ఈజీగా ఉంటుంది, మీకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. అంతేగాని లేకపోతే ఎలా పడితే అలా చేస్తే ఏంటంటే ఈ విధంగా కట్ చేసేయాలి. ఓకేనా, చంకలో కూడా ఇలా తీసేస్తే నీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసి నెక్ పార్ట్ తీసేసిన తర్వాత అసలు డాట్ ఎంత వేయాలి ఎందుకు వేయాలి అనేది క్లియర్గా చెప్తాను. చూడండి, ఓకేనా, చూడండి, చంకలో వీల్ మార్క్ చేయలేదు కదా, వీల్ మార్క్ చేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలని తెలుస్తుంది. ఓకేనా, చూడండి, ఇదిగోండి వీల్ మార్క్ ఎంత బాగా కనిపిస్తుందో. ఓకే, ప్రతిదీ కూడా మనకు క్లారిటీ ఉండాలి చేసామంటే. ఓకే, చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ 36 కాబట్టి 1 పార్ట్ ఎంత 9, 1.5, ఇక్కడ నుంచి 2.5 అంటే 13 పెడితే సరిపోతుంది. ఓకేనా, కొంచెం ఇలా ఫ్రంట్ నెక్ 6.5 పెట్టాం కదా, మనకి లైన్ కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని 9, 1.5, 2.5, 13 దగ్గర మార్క్ చేసేయండి. అందుకనమాట మనకి లైన్ కొట్టడం రాదు కాబట్టి ఇలాగనమాట. ఓకేనా, అందుకే అక్కడ కొంచెం మధ్యలో ఇక్కడ అడ్జస్ట్గా చేస్తే ఈజీగా ఉంటుంది. 3 లైన్స్ డ్రా చేయండి. చెస్ట్ 36 అంటే 10వ భాగం 3.6 అంటే 3.5 దానికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. అంటే పావుదొక్కు 4 అటు 1.5 ఇటు 1.5 అది ఎలా వచ్చింది. చెస్ట్ డివైడెడ్ బై 24th పార్ట్ 36/24 వేస్తే 1.5 వస్తుంది. ఓకేనా, ఇలా వేసేయండి. ఓకేనా, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసుకోవాలి. ఓకే, ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఓకే, దీనికి సమానంగా ఒక లైన్ కొట్టేసేయండి ఇలాగ. ఓకేనా, దీనికి సమానంగా ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఓకే, చూడండి, ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు తీయాలి చంక పార్ట్లో. ఇలా తీయటం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది ఉగ్గలు రాకుండా ఉంటుంది. చెస్ట్ పార్ట్ చంకలో ఏంటంటే ఈ క్లాత్ పైకి వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ మీదకి పైనుంచి అది వచ్చేసినప్పుడు 2 ఉగ్గులుగా ముడతలుగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా మార్క్ చేయాలి. కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి షేప్ తీసేసేయాలి. ఓకేనా, ఈ విధంగా స్కేల్ అయితే నేను పెట్టడం చూపిస్తాను, అలాగే పెట్టండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టాలి. ఓకేనా, ఈ విధంగా పెట్టండి. ఓకే, చూడండి, ఇలా పెట్టేసేసి ఎలా ఉందో యాష్ టీజ్గా ఇలా తీసేసేయండి. 9 + 1.5, 2.5 ఈజీగా ఉంటుంది. ఇలా మార్క్ చేసేసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇప్పుడు కిందకి ఉంది కదా అని వెళ్ళొద్దు. ఓకేనా, ఇక్కడ వరకు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇక్కడ వరకు కట్ చేసి టర్న్ అవ్వండి. ఎందుకంటే కిందకి వెళ్ళిపోతే మనకి షేప్ బెల్ట్లు అనేది కట్ అవ్వ అనమాట, మళ్ళీ దానికి అతుకు పడుతుంది. ఓకేనా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు మనకి చెస్ట్ పార్ట్ కిందే రావాలి. అంటే చెస్ట్ అంతా దీనిలో సరిపోవాలి, అలా ఉండాలి. ఒకవేళ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ షేప్ బెల్ట్ పైకి ఎక్కేస్తుంది అనుకోండి, ఒకవేళ అనుకుంటే 9, 1.5, 3 పెట్టండి. చెస్ట్ పార్ట్ సరిపోవట్లేదని అర్థం. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఓకేనా, చంకలో లోతు తీసేసేయండి ఈ విధంగా. ఓకే, ఇదండి బ్లౌజ్ 36 సైజు బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. మెయిన్ ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే షోల్డర్ జారిపోతున్నాయి అని ఇలా చెప్తారు. ఓకేనా, కాట్ పెట్టేసేయండి. ఇక్కడ కాట్ పెట్టేసి ఎన్ని కార్డ్స్ పెట్టేసుకోండి, నీట్గా ఇలా కాట్ పెట్టేసుకోవాలి. ఓకేనా, చంకలో కూడా కాట్ పెట్టేసి వీల్ మార్క్ చేసేసేయండి. ఈ విధంగా వీల్ మార్క్ చేసుకుంటే మనం డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్లు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇలా చూడండి, ఇది బ్యాక్ పార్ట్ పెద్ద ఫ్రంట్ పార్ట్ పెట్టి సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు 2.5 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఇలా వచ్చింది కాబట్టి 3.5 ఇంచుల షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. 2.5 వచ్చింది కాబట్టి 3.5 తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా, 2 సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద సమానంగా ఉందా లేదా ఫోల్డింగ్స్ అనేది చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మనం అలా చూసుకోకపోతే ఏమవుతుందంటే ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది. ఓకేనా,
ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేయకపోయినా లైక్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంకెవరికన్నా చేరిద్ది అనమాట, చాలా యూజ్ అవుతుంది. చాలా మంచి టాపిక్ సబ్జెక్ట్ ఉన్నది. ఓకేనా, ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా, చూడండి ప్రతిదీ ఫార్ములాతోనే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. కింద ఒక లైన్ డ్రా చేయండి, సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేయండి. 3.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ 3.5 మార్క్ చేయండి. ఈ విధంగా 3.5 మార్క్ చేసేయండి. ఓకేనా, ఒక లైన్ డ్రా చేయండి. ఒక లైన్ డ్రా చేసి చూడండి, వేస్ట్ వచ్చేసరికి 29 అంటే 7.5, దానికి హాఫ్ ఇంచ్ కలపండి, అంటే పావు తక్కువ 8, 1.5 ఖర్చు. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, 1.5 ఖర్చు. ఇప్పుడు ఎక్కడ వేయాలి, లోతు ఎక్కడ తీయాలంటే పావు తక్కువ 4 దగ్గర 3 మార్క్ చేయండి. ఓకేనా, పావు తక్కువ 4 దగ్గర 3 మార్క్ చేయండి. ఓకే, చూడండి ఈ విధంగా మార్క్ చేసి షేప్ తీసేసేయాలి. ఓకేనా, ఈ విధంగా షేప్ తీయండి. ఇలా చేతితో తీయడానికి ట్రై చేయండి, డాట్స్ రూపంలోనే పెట్టండి. ఓకే, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేసి ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే, చూడండి ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేసి షేప్ బెల్ట్ని ఈ విధంగా తీయాలి. షేప్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి చెస్ట్ పార్ట్ మీదకి ఎక్కుతుంది, షేప్ నొక్కేస్తుందండి, నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, చూడండి ఈ విధంగా చూసుకోవాలి. ఇలా క్రాస్గా ఒక పావు ఇంచు తీసేయండి. హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ తీసేయండి, కాట్లు పెట్టేసేయండి. ఈ విధంగా కాట్లు పెట్టేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా, దాని మీద పెట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మీద ఎక్కడ వరకు వచ్చిందో మార్క్ చేయాలి, బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టి ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకుని ఎక్స్ట్రా పార్ట్ మొత్తం తీసేయాలి. అప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇది బ్లౌజ్ కటింగ్ 36 చెస్ట్, వేస్ట్ వచ్చేసరికి 29 అయినా ఇంతే, వేస్ట్లో మారుతుంది కానీ 31 అయినా ఇంతేనండి, ఏ మార్పు ఉండదు, వేస్ట్ సైజులోనే మారుతుంది. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టేసి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. 2 సమానంగా పెట్టాలి, అంటే దీనికి వచ్చు, షేప్ బెల్ట్కి వచ్చు, ఫ్రంట్ పార్ట్కి వచ్చు, ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి. ఇలా ఉంటే బ్లౌజ్ సైజ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇది బ్లౌజ్ కటింగ్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.